మీకు సహసమర్పించిన వారు విశ్వాస విజయాల సరికొత్త అధ్యాయం శ్రీ అభయ. నమస్తే, వెల్కమ్ టు ఎంకరేజ్. బీసీఏ, ఎంసీఏ ఇంజనీరింగ్ అభ్యసించిన తర్వాత మీరు జావా కోర్సులో శిక్షణ పొంది కార్పొరేట్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా? అందరూ మెచ్చిన జావా నిపుణులు కావాలనుకుంటున్నారా? మీ కాలేజీలో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే జావా అకాడమిక్ ప్రాజెక్టుపై నైపుణ్యాన్ని సాధించాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లారా టెక్నాలజీస్ వచ్చిన బి రమేష్ రెడ్డి గారు. బోడిమాడి రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జావా నిపుణులు. దాదాపు 15 సంవత్సరాలు జావా కోర్సుపై ఆయన గడించిన అనుభవం, నైపుణ్యం, జ్ఞానం మీ అందరికీ మార్గదర్శకత్వంలో ఉపయోగపడుతోంది. సో జావా కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి సందేహాలు నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మాకు కాల్ చేయండి. నమస్తే అండి, బోడిమాడి రమేష్ రెడ్డి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సో చెప్పండి, లారా టెక్నాలజీస్ సంస్థ అసలు ఎప్పుడు ప్రారంభించారు? నమస్తే అండి. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు, మా లారా స్టూడెంట్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను లారా సంస్థను 2005 జూలై 1న ప్రారంభించడం జరిగింది. ఓకే అండి. సో స్టార్ట్ అయిన కొద్ది కాలంలోనే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఎలా సాధ్యమైందంటారు? సో లారా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా విషయాలలో చాలా స్ట్రాంగ్గా ఉండడం, అంటే డెలివరీలో కానీ, కంటెంట్లో కానీ, ఎక్స్ప్లెనేషన్, ప్రాజెక్ట్స్ చేపించడంలో, ప్రోగ్రామ్స్ చేపించడంలో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి కంటెంటు నేనే తీసుకోవడం వల్ల చాలా ట్రైనింగ్ సెంటర్స్లో మల్టిపుల్ ట్రైనర్స్ ఉంటారు. కానీ నా ట్రైనింగ్ సెంటర్లో నేను ఒక్కడిని అసైన్డ్ కంటెంట్, ఏ కంటెంట్ అయితే ప్రామిస్ చేస్తున్నానో ఆ కంటెంట్ కంప్లీట్గా నేనే ట్రై చేయడం వల్ల టోటల్గా ఈ రోజు గుడికి 70 బ్యాచ్లు తీసుకున్నాను. ప్రతి బ్యాచ్లో ప్రతి కంటెంట్ నేనే డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి చిన్న కాన్సెప్ట్ కూడా ఎలాబొరేట్గా వెళ్ళడం, ప్రతి కాన్సెప్ట్కు నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ ఎగ్జాంపుల్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే ఎగ్జాంపుల్ను అసైన్మెంట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ అసైన్మెంట్ చేయని ఎడల నెక్స్ట్ డే క్లాస్కు అలో చేయము. అందువల్ల ప్రతి స్టూడెంటు ప్రతిరోజు కంటెంట్ తెరవుగా ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్లు చేయడం వలన సేమ్ ఆ అసైన్మెంట్ల మీదనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయించడం, ఆ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నారు అనేది మాకు తెలియడం వల్ల రిపిటేషన్ కావాలా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్స్ మీద కూడా ఈ పర్టికులర్ అసైన్మెంట్ కంటెంట్ ప్రాజెక్టులు ఎలా ఇన్కార్పొరేట్ చేస్తాము అది కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఒక జాబ్ తెచ్చుకోవాలంటే టెక్నికల్ థింగ్సే కాకుండా యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ ఎంత కావాలో అవంతా కూడా ఎవ్రీ సండే స్పెషలైజ్డ్ పీపుల్స్తో యాప్టిట్యూడ్కు, సాఫ్ట్ స్కిల్స్కు మేము ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇవి ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. చాలామంది క్యాజువల్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అసైన్మెంట్స్ మాకొద్దు, అసైన్మెంట్స్ ఉంటే మేము జాయిన్ కాము అనేసి రిటర్న్ వెళ్ళిన కూడా ఉన్నారు. అసైన్మెంట్స్ ఉండడం వల్ల మనకు నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తగ్గుతున్నాయని తెలిసినా కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అసైన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్తోనే ముందుకు పోదాము అని ప్రతి కాన్సెప్ట్ను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడము, సేమ్ ఎగ్జాంపుల్స్ను అసైన్మెంట్స్గా ఇవ్వడము, అసైన్మెంట్స్ను కంపల్సరీ వాళ్ళు చేస్తేనే నెక్స్ట్ డే క్లాస్కి అలో చేయడము, ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే నెక్స్ట్ డే క్లాస్కి అలో చేయకుండా ల్యాబ్కి పంపించడం, ల్యాబ్లో
20 మంది టెక్నికల్ టీంని పెట్టడం, ఆ 20 మంది ఈవెన్ బేసిక్ థింగ్స్ ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం, క్లాస్లో ఏదైనా చిన్న డౌట్స్ వస్తే అవి క్లాస్లో అడగలేక ల్యాబ్లో చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వచ్చేదానికి 20 మంది టెక్నికల్ టీంను అరేంజ్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 20 మెంబర్స్ నాట్ ఓన్లీ డౌట్ క్లారిఫికేషన్, ఈవెన్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్కి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్స్ కూడా రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. చాలా మంది స్టూడెంట్స్ మాకు ప్రాజెక్ట్స్ రెడీమేడ్గా ఉంటే ఇచ్చేయండి, మేము ఓన్గా డెవలప్ చేయము, రెడీమేడ్ ప్రాజెక్ట్స్ ఉంటే ఇస్తే అవి మేము మా హెచ్ఓడికో లేకపోతే మా ఫర్దర్గా మేము యూజ్ చేసుకుంటామని చెప్తే అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయకుండా, అలాంటి వాళ్ళని మేము జాయిన్ చేసుకోకుండా మీరు ప్రాజెక్ట్స్ ఇక్కడ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు డెవలప్ చేయాలని చెప్పడం, ఎవరైతే చేయాలో ఈ అసైన్మెంట్స్ అంతా ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం ఈజీ అనేసి అసైన్మెంట్స్ మ్యాండేటరీ అని చెప్పి ఈ వీకెండ్స్ కూడా చెప్పి, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మేము 1.5 సంవత్సరం ఏ బ్యాచ్ అయినా కూడా అలో చేస్తుంటాము. ఇలా చేయడం వలన ఒక పర్టికులర్ స్టూడెంట్ ఒక కాన్సెప్ట్ మీద డిఫికల్టీని ఫేస్ చేస్తే సేమ్ కాన్సెప్ట్ను అతను అదర్ బ్యాచెస్లో అటెండ్ అయ్యి అట్లా రిపీట్ కావడం వల్ల ప్రతి కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్తో, సాఫ్ట్వేర్లో కావాల్సింది సబ్జెక్ట్ కన్నా కాన్ఫిడెన్స్ని ఎక్కువ బిల్డప్ చేయడం వలన మా సక్సెస్ వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మామూలుగా స్టూడెంట్స్ బీసీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా ఈ అకాడమిక్ ప్రాజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న యూజెస్ ఏంటంటారు? సో అకాడమిక్ ప్రాజెక్ట్స్ వల్ల టోటల్గా సాఫ్ట్వేర్ను ఎక్కడ వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము, ఎలాంటి కస్టమర్ రిక్వైర్మెంట్స్ను ఆటోమేట్ చేయగలము అనే అవగాహన స్టూడెంట్స్లో వస్తుంది. అకాడమిక్ స్టూడెంట్స్ అంటే బీసీఏ కానీ ఎంసీఏ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసేటప్పుడే వాళ్ళైతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ కావాలనుకుంటారో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రాజెక్ట్స్ చేయడం వలన వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్స్కు అనుగుణంగా ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ప్రాక్టికల్గా తెలియడం వలన వాళ్ళు ఇండస్ట్రీలో అంటే వన్స్ స్టడీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు కానీ కస్టమర్ వర్క్ ఆటోమేషన్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అకాడమిక్లోనే బీసీఏ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ చేసేటప్పుడే ప్రాజెక్ట్స్ వాళ్ళు ఓన్గా చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు ఓన్గా చేయలేకపోతే విత్ గైడెన్స్తో వాళ్ళే చేయాలి. కాపీ చేసుకొని సీనియర్స్ దగ్గర నుంచి తెప్పించుకోవడము, లేదు ఏదో డబ్బులు ఇచ్చి ప్రాజెక్ట్స్ను కొనుక్కోవడము అది మంచిది కానే కాదు. వాళ్ళు ఓన్గా డెవలప్ చేయొచ్చు. డౌట్స్ వచ్చినప్పుడు గైడెన్స్ తీసుకోవడంలో తప్పులేదు. గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఓన్గా డెవలప్ చేయాలి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి సదానందం గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి సదానందం గారు. నమస్తే అండి. మాట్లాడండి సదానందం గారు. ఒకసారి సార్ తోటి మాట్లాడదామని. చెప్పండి సార్. సార్ మా బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఈసీఈ చేస్తున్నాడు కేఎల్ యూనివర్సిటీలో విజయవాడలో. ఓకే సార్. బాబుకు జావా తర్వాత వరాకిల్ సి అవన్నీ నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు మీకు హైదరాబాద్ రావాలా విజయవాడలో ఉండాలా? ఇప్పుడు నేర్పించడం అంత అవసరమా? ఇప్పుడు సెకండ్ ఇయర్లోనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోవడం తప్పులేదు, అది చాలా మంచిది. మేబీ ఇంకొక కోణంలో చూస్తే అది ఒక అర్లీ స్టేజ్ అని అనుకోవచ్చు. మీకు విజయవాడలో ఏదైనా జావా ట్రైనింగ్ సెంటర్ ఉంటే ఈరోజే జాయిన్ చేయించడంలో తప్పు లేదు. ఎలాగో అకాడమిక్లో 2-3 సంథింగ్ లైక్ మంత్స్కు మేబీ ఎవ్రీ సెమిస్టర్కు ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ గ్యాప్ రావచ్చు. ఆ గ్యాప్లో మీ విజయవాడలోనే చేపించి అక్కడే ట్రైనింగ్ చేపించడం మంచిది. హైదరాబాద్కో బెంగళూరుకో ఈ స్టేజ్లోనే పంపించే బదులుగా వన్స్ కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సిటీస్కి పంపించి నేర్పించండి. ఇంకొకటి జావా నేర్చుకోవడము కంపల్సరీ ట్రైనింగ్ సెంటర్స్ కావాలి అని అనుకోని అవసరం లేదు. ఇంటర్నెట్లో చాలా హెల్ప్ దొరుకుతుంది.
ఆ అబ్బాయిని మంచి ఇంటర్నెట్ సైట్స్ని చూసి ప్రాక్టీస్ చేసుకోమనండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. బట్ అట్లా ప్రాక్టీస్ చేపించేదానికి ఇప్పటి నుంచే సిటీలు పంపించడం అంత అవసరం అయితే లేదు. ఇది టూ ఎర్లీ స్టేజ్ అని నేను అనుకుంటాను. ఒకవేళ మీకు విజయవాడలోనే ఇట్లాంటివి దొరికితే, అంటే ఏమైనా మంచి ట్రైనింగ్ సెంటర్స్ దొరికితే అక్కడ చేర్పించండి. ఇన్ కేస్ దొరకలేదు అంటే నెట్లో అయినా ప్రాక్టీస్ చేయించండి. వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిటీలో పంపించి చేపించవచ్చు. ఆ అబ్బాయి అయితే ప్రాజెక్ట్ అయితే చేసేటట్లు చేయండి. ప్రాజెక్ట్ మాత్రం ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి కొనుక్కోవడం వద్దు, సీనియర్స్ దగ్గర నుంచి కాపీ చేయించుకోవడం కూడా వద్దు. ఓకే అండి. సో ప్రస్తుత పరిస్థితుల్లో జావా కోర్స్ కు ఎంత డిమాండ్ ఉంది? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. గుళ్ళోకెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిని అంటావేంట్రా? అమ్మాయి నాకు వచ్చింది, ప్రేమిస్తున్నా. కర్మరా కర్మ. 10 minutes లో వాడు వచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కర్మ. భయపడి మా మామని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందండి, ధర వదిలేస్తాం. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో అందమైన కుటుంబాలకు మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం అంకితం. వెల్కమ్ బ్యాక్ టు ఎన్కరేజ్. సో రమేష్ రెడ్డి గారు, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సంస్థలో ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? సో నాకు ఇప్పుడు టోటల్ గా పర్ డే 5 బ్యాచ్లు ఉన్నాయండి. ఒక్కొక్క బ్యాచ్ లో 300 నుంచి 400 మంది వరకు ఉన్నారు. మొత్తం 1500 మంది నుంచి 2000 మంది వరకు పర్ డే అటెండ్ అవుతున్నారు. వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, maybe 40 to 50 people coming from Andhra only. Rest of the people coming from different states of India. So especially North Indians maybe 30 to 40% ఉంటారు. Remaining percentage maybe Kerala, Tamil Nadu నుంచి వస్తుంటారు. All together 1500 నుంచి 2000 వరకు పర్ డే అటెండ్ అవుతున్నారు. ఓకే అండి. అంటే చాలా కంపెనీలు కూడా జావా కోర్స్ మీకు తక్కువ టైంలో మీకు నేర్పిస్తాం, సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్తూ ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత తక్కువలో అయిపోతే అంత బెటర్ అని అలా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ తెలియని వాళ్ళు కూడా. సో అంటే ఇప్పుడు మీ సంస్థలకి అలా ఏమైనా ఉంటుందా? కాల వ్యవధి ఏమైనా ఉంటుందా జావా కోర్స్ కి అండ్ మీ దగ్గర ఉన్న దానికి అండ్ మిగిలిన కంపెనీస్ కి తేడా ఏంటంటారు? ఓకే అండి, జావా అనేది ఒక ఓషన్ అని చెప్పచ్చు. చాలా కంటెంట్ ఉంది ఇందులో. చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. కొత్త టాపిక్స్ ఎవ్రీడే న్యూ టాపిక్స్ రావడం జరుగుతూ ఉంది. సో 3 months లోనూ 2 months లోనూ జావా కోర్స్ అయిపోయడం అనేది చాలా ఇంపాసిబుల్. సో ఇట్ టేక్స్ మినిమం 5 to 6 months. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్ లో కూడా 4 months అని చెప్తాము. వితిన్ 4 months లో అయిపోయింది. చాలా తక్కువ బ్యాచెస్ 4.5 to 5 months పోతా ఉంది. టైం ఫ్రేమ్ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేము. కంటెంట్ అనేది చాలా ఎక్కువ. ఈ ఎక్కువ కంటెంట్ ను 3 months లోనూ 2 months లోనూ చేయలేము. అలా ప్రామిస్ చేయడం అయితే అంత మంచిది కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ మోర్ కంటెంట్, ఇట్స్ లైక్ ఎ ఓషన్, లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. సో other training centers, they are telling like 2 months or 3 months, but some training centers they are able to achieve within 2 months or 3 months. But according to me, it will be very difficult. Okay, so అంటే లారా టెక్నాలజీలో చదివిన విద్యార్థులు ఎవరుతున్నారు వాళ్ళకి చాలా తక్కువ కాలంలోనే అంటే ప్రముఖ కంపెనీల నుంచి కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఇది ఎలా సాధ్యం అంటారు? సో నేను ఇదివరకు చెప్పినట్లు మేము ఫాలో అయ్యే మెథడాలజీ, బేసిక్స్ బాగా ఎక్స్ప్లోర్ చేయించడము, అసైన్మెంట్స్ బాగా ఇవ్వడము, ప్రతి కాన్సెప్ట్కు కూడా ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడము,
ప్రాజెక్ట్స్ మీద, సర్టిఫికేట్స్ మీద, యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేయడము. ఇంకోటి లారా టెక్నాలజీస్లో స్టూడెంట్స్ ఎంటర్ అయినారు అంటే వాళ్ళ మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలి. జెంట్స్ ఒక సైడ్, లేడీస్ ఒక సైడ్ కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళు అకాడమిక్ యూనివర్సిటీస్లో ఉన్న వాతావరణానికి, లారాలో ఉండే వాతావరణానికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఫీల్ అవుతుంటారు. లారా టెక్నాలజీస్ అనేది ఒక కంప్లీట్ లెర్నింగ్ సెంటర్ అని నేను చెప్పగలను. నాట్ ఓన్లీ లెర్నింగ్, దే ఆర్ గెట్టింగ్ ఎ వెరీ గుడ్ డిసిప్లైన్తో మనము ఏ వర్క్ చేసినా కూడా అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక రూల్ పెట్టాము అంటే ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దట్ రూల్ ఇంక్లూడింగ్ మీ. అందువల్ల ఈ స్టింజెంట్ రూల్స్ ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం వలన సో టైం అనేది బ్యాచ్ 4 monthsలో అయిపోకపోవచ్చునేమో, 4.5 to 5 months పట్టొచ్చునేమో. అయిపోయిన తర్వాత స్టూడెంట్లో సబ్జెక్టు కన్నా కూడా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో అటెండ్ అయినప్పుడు ఇంటర్వ్యూస్లో 10 questions అడిగినప్పుడు 10 చెప్పనవసరం లేదు. ఈవెన్ ఇంటీరియర్ కూడా 10 చెప్పలేకపోవచ్చు. అందులో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ రైట్ మేనర్లో విత్ కాన్ఫిడెన్స్తో చెప్తే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్టే కాకుండా కాన్ఫిడెన్స్ తెలుసుకుంటున్నారు, కాన్ఫిడెన్స్ నేర్చుకుంటున్నారు. అందువలన చాలా తొందరగానే జాబ్స్ వస్తున్నాయనేసి తెలుస్తా ఉంది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జావాకి అంత డిమాండ్ ఉందంటారా మనకి? సో ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా కూడా జావాకు డిమాండ్ అయితే ఉంది. సో మేబీ నేను బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ జావా, నేను ఆ విధంగా థింక్ చేయొచ్చునేమో. నేనే కాకుండా ఇండస్ట్రీలో ఉండే ఎక్స్పర్ట్స్ ఎవరిని అడిగినా కూడా అదే విధంగా చెప్తున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏ కస్టమర్ ఆటోమేషన్ అయినా కూడా జావాతో మనం సాల్వ్ చేయొచ్చు. ఇది వరకు కొన్ని ఏరియాల్లో జావా వాడలేకపోతా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఏరియాలో జావా వాడుతున్నాము, అది కూడా జావా ఫ్రీ సాఫ్ట్వేర్. ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి జావాకు. మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ ఫర్ జావా. ఇప్పుడు ఒక 100 రిక్వైర్మెంట్స్ తీసుకుంటే అందులో మినిమం 40 రిక్వైర్మెంట్స్ ఓన్లీ జావాకు ఉన్నాయని చెప్పచ్చు. రిమైనింగ్ 60 అండ్ ఆల్ సంథింగ్ లైక్ ఈ వరకల్ తీసుకోండి, సాప్ తీసుకోండి, మెయిన్ ఫ్రేమ్స్ తీసుకోండి, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. ఏ టైంలో అయినా కూడా 2008లో చాలా పెద్ద రిసెషన్ వచ్చింది. అప్పుడు జావాకే కాల్స్ ఉన్నాయి కానీ రిమైనింగ్ దాంట్లోకి లేవు. రిమైనింగ్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా వరకు క్లోజ్ చేయడం కూడా జరిగింది. అప్పుడు అన్ని జావా ట్రైనింగ్ సెంటర్స్ అలాగే కంటిన్యూ అయ్యాయి. నాట్ ఓన్లీ లారా, ఎవ్రీ జావా ట్రైనింగ్ సెంటర్ continued in that just because of Java is having more features which is having more requirements. అందువల్ల జావాకు చాలా ఫ్యూచర్ ఉంది. సో జాబ్ వచ్చేదే కాదు, 5 years తర్వాత 10 years తర్వాత మీ జాబ్కి ఎలాంటి డోకా లేదు అనేసి చెప్పగలను. జావాలు వస్తాయి. ఇంకొకటి కూడా టెస్టింగ్ చేసే వాళ్ళు కానీ, అడ్మినిస్ట్రేషన్ సంథింగ్ లైక్ వరకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈవెన్ సాప్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్లకు కూడా జావా వచ్చింటే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓన్లీ జావా డెవలపర్, నాట్ ఓన్లీ జావా డెవలపర్, ఈవెన్ అదర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆల్సో, ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ ఎ జావా, then they will be getting lot of added advantage in their career. That is why maybe coming days లో జావా అనేది ఒక మ్యాండేటరీ సాఫ్ట్వేర్ ఫర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ఓకే అండి, మరిన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎన్కరేజ్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గోండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిలంటావేంట్రా? అమ్మాయి నాకు వచ్చింది, ప్రేమిస్తున్నా. కర్మరా కర్మ. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కర్మ. భయపడి మా మామని ఇంకా భయపెట్టకండి, నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై, వస్తా. ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందండి, ధర వదిలేస్తా. సిరిమల్లే చెట్టు
ఇలాంటి ఎన్నో అందమైన కుటుంబాలకు మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం అంకితం. వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. వెల్కమ్ బ్యాక్ టు ఎన్కరేజ్. సో రమేష్ గారు, ఏపీలో ఉన్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కి మీరు అంటే నెట్ ద్వారా ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కదా, అంటే అది మీ ఓన్ ఐడియానా లేదంటే ఏదైనా కాలేజెస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాయంటారా? సో ఇది ఇంకా ఆల్రెడీ కాలేజెస్ లో జరగలేదండి. టాక్స్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ముందుకు రావడం జరిగింది. ఇది కంప్లీట్ గా నా ప్లాన్. కాలేజెస్ అయితే ఇట్లా అప్రోచ్ కాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏమంటే, అంటే ఎందుకు నాకు ఐడియా వచ్చింది అంటే, సో ఇప్పుడు సపోజ్ ఈ కడప, చిత్తూరు, ఈ నెల్లూరు ఇట్లా ఈ డిస్ట్రిక్ట్స్ లో చదివే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలి. అక్కడ ప్రాజెక్టు కోసం కొద్దిగా డబ్బులు స్పెండ్ చేయాలి, అలాగే ఎక్స్పెండిచర్, మంత్లీ ఎక్స్పెండిచర్కు స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ కాలేజెస్లోనే మన సర్వీసెస్ని బ్రాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో కొన్ని కాలేజీలను ఇంట్రాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో మేబీ కమింగ్ డౌన్ ద లైన్లో కాలేజెస్లోనే మా సర్వీసెస్ బ్రాడ్కాస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. బెంగళూరులో 2-3 బ్రాంచ్ ఆఫీసులను నేను నెట్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను. అదే ప్లాను మన ఆంధ్రాలో ఉంటే సంథింగ్ లైక్ ఎకనామికల్లీ సంథింగ్ లైక్ పూర్గా ఉండే వాళ్లకు వాళ్ళ ఎక్స్పెండిచర్ని దృష్టిలో పెట్టుకొని సిటీస్కు పోయి ట్రైనింగ్ సెంటర్లకే పే చేయడం కాకుండా మళ్ళీ వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఇయర్ లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ప్రతి కాలేజీలో, కాలేజ్ మేనేజ్మెంట్, అక్కడ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళు ఓకే అంటే ఇది స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. కొన్ని కాలేజెస్తో ఇనిషియల్ టాక్స్ లో ఉన్నాము. దేర్ మైట్ బి ఎ ఛాన్స్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఇన్ డౌన్ ద లైన్. ఓకే, సో అంటే BA BCom చేసిన వాళ్ళు కూడా జావా కోర్స్ చేయొచ్చు అంటారు, అంటే గ్రాడ్యుయేట్స్ కి మీరే సజెస్ట్ చేస్తారు? ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ సాఫ్ట్వేర్ అయినా జావాని కాదు, సి కానీ, C++ కానీ, మెయిన్ ఫ్రేమ్స్ కానీ, SAP కానీ, టెస్టింగ్ కానీ, ఏదైనా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ లెర్న్. మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి, ఇంజనీరింగ్ కంపల్సరీ ఉండాలి అని ఎక్కడా లేదండి. సో ఏదైనా కూడా జావా కానీ, సి కానీ, ఏదైనా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ లెర్న్. నా దగ్గర చాలా వరకు BA BCom చదివిన ఈవెన్ మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమంటే, నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఫీల్ అయ్యేది, ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, లెట్ మీ ఎంటర్ ఇన్ టు సంథింగ్ లైక్ ఏ మార్కెటింగ్ ఫీల్డ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ రాదర్ దాన్ సాఫ్ట్వేర్ అని చాలా వరకు థింక్ చేస్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదండి. ఒకే ఒకటి మీకు కావాల్సింది కమిట్మెంట్. మీరు నేర్చుకోవాలి అనే కమిట్మెంట్ ఉంటే ఏమైనా నేర్చుకోవచ్చు. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయట్లేదు, డెవలప్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటున్నాము. జస్ట్ ప్రొసీజర్, సింటాక్స్ నేర్చుకుంటే చాలు, దానికి ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరిపోతుంది. కాకపోతే నేర్చుకున్న తర్వాత జాబ్ సర్చింగ్లో BA BCom అంటే నాన్ మ్యాథమెటిక్స్, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నాయి. అక్కడ అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్కు పిలవట్లేదు, కొన్ని చిన్న కంపెనీస్ పిలుస్తున్నాయి. చిన్న కంపెనీస్ మ్యాథమెటిక్స్ స్టూడెంటా, ఇంజనీరింగ్ స్టూడెంటా అనుకోకుండా తనకు సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది చూస్తున్నాయి. అట్లాంటి కంపెనీలను చూస్ చేసి ఒక 2-3 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో పెద్ద కంపెనీస్ కూడా పోవచ్చు. పెద్ద కంపెనీస్కు పోయేటప్పుడు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఏది గ్రాడ్యుయేషన్, BAనా BComా మెడికల్ సైన్స్ అని పట్టించుకోరు. సో
మీరైతే BA BCom ఉన్నప్పుడు ఏదైతే మీకు ఇంట్రెస్టింగ్ సాఫ్ట్వేర్ దట్ క్యాన్ బి SC or C++, Java, .NET, whatever it may be, దాన్ని బాగా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత చిన్న కంపెనీస్లో ట్రై చేసుకొని ఒక 2-3 years కాంప్రమైజ్ అయ్యి అక్కడే వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో పెద్ద కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. ఇంకొక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ప్రాజెక్టులో కొన్ని ఫీచర్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డ్రైవ్ చేయగలరు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ చేయలేరు. అట్లాంటి దానికోసం సో మీరు మేబీ కొద్ది కష్టం, మేబీ డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. ఒక అంటే మీరు ఇప్పుడు ప్లేస్మెంట్స్ కోసం చెప్పారు కాబట్టి 15 years నుంచి కార్పొరేట్ రంగంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ప్లేస్మెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఇక్కడ ప్లేస్మెంట్స్ మనము గ్యారంటీ ఇవ్వలేమండి. సో స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి, వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్ లెవెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, యాప్టిట్యూడ్ స్కిల్స్ డిఫరెంట్ లెవెల్గా ఉంటుంది. సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఒక్క సబ్జెక్టే కాదు, చాలా వరకు నాన్ టెక్నికల్ థింగ్స్ కూడా ప్లే అవుతాయి. జాబ్ గ్యారంటీ అని చెప్పే బదులుగా సబ్జెక్టును చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ పెంచుతాము అని చెప్పడం బాగుంటుంది. చాలా ట్రైనింగ్ సెంటర్స్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆ ప్లేస్మెంట్ అస్యూరెన్స్ అని అంటారు. దాంతో నేను ఏకీభవించలేను. నా ట్రైనింగ్ సెంటర్లో ఎప్పుడు నేను ప్లేస్మెంట్ గ్యారంటీ అని అష్యూరెన్స్ కానీ నేను చెప్పను. మెరిట్ స్టూడెంట్స్ ఆటోమేటిక్లీ దే కెన్ ప్లేస్. ఇఫ్ ఎనీ కంపెనీస్ ఆర్ అప్రోచింగ్ టు లారా, వీ విల్ బి అడ్రసింగ్ ఆల్ సంథింగ్ లైక్ ఏ మెరిట్ స్టూడెంట్స్ అని చెప్తాను. ఇంకోటి కూడా అండి, ప్లేస్మెంట్స్ ఇప్పుడు 100 మంది ఉండే స్టూడెంట్స్లో 100 మందికి జాబ్స్ తెచ్చే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడా లేదండి. ఏ ట్రైనింగ్ సెంటరు 100 మందికి ప్లేస్ చేయలేదు. ఒక 25 మెంబర్స్కో 30 మెంబర్స్కో 50 మెంబర్స్కో ప్లేస్ చేస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే మేము 1-2 ఇంటర్వ్యూస్ పెట్టిపించాము, ఆ ఇంటర్వ్యూస్లో మీరు త్రూ కాలేకపోయారు, మేమేం చేయగలము అన్నట్లు చెప్తారు. దాని బదులుగా మల్టిపుల్ బ్యాచెస్కు అలో చేపించి స్టూడెంట్స్ని ఫుల్ కాన్ఫిడెంట్ పెంచి, అంటే ఏ కాన్సెప్ట్స్ మీద అయితే వాళ్ళకి పూర్వ అనిపిస్తుందో ఆ కాన్సెప్ట్స్ అగైన్ అండ్ అగైన్ మల్టిపుల్ బ్యాచెస్లో అలో చేపించి 1 year 1.5 year ఏ కాన్సెప్ట్స్ కావాలంటే ఆ కాన్సెప్ట్స్ వాళ్ళు అటెండ్ కావడం వల్ల జాబ్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. కంపెనీ ద్వారా జాబ్ అంటే ట్రైనింగ్ సెంటర్ ద్వారా జాబ్స్ ఇప్పిస్తాము అనే బదులుగా మీరు జాబ్ తెచ్చుకునే స్టేజ్ లో మేము పెడతాము, ఆ స్టేజ్ లోకి మేము తెస్తాము అనే గ్యారంటీ ఇస్తూ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి పంపించడం చాలా బాగుంటుంది. అది నేను ఓకే, అంటే మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని తెలుస్తుంది. సో మీరు ఏమన్నా ఓన్ గా మీరు ట్రస్ట్ పెట్టారంటారా? అవునండి, మా హోమ్ టౌన్ లో మా నాన్నగారి పేరు మీద బోడిమాని నాగసుబ్బారెడ్డి సేవా ట్రస్ట్ అని 2 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్ గా హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్, జాబ్స్ రిలేటెడ్, ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్లకు పెన్షన్స్ అంట, ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్లకు కొన్ని పుణ్యక్షేత్రాల కోసం ఒక బస్సుని అలకేట్ చేయడం, ఇట్లాంటి చిన్నవి చేస్తున్నాను. అవే కాకుండా లారాలో ఆంధ్ర నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు వారి ఎకనామికల్ కండిషన్ చాలా పూర్గా ఉంటే ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. ఇంకా పూర్గా ఉంటూ వాళ్ళ పేరెంట్స్ లేకుండా సంథింగ్ లకే ఒక ఆర్ఫన్ లాగా ఉంటే వాళ్ళకి ఈవెన్ ఫుడ్ కూడా ఇస్తున్నాను. ఈ విధంగా మెయిన్ ఎడ్యుకేషన్ కు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే అండి, సో జావా శిక్షణ గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి, అందరు స్టూడెంట్స్ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి రమేష్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి ఎంకరేజ్. నమస్తే. థ్యాంక్ యూ.